ముగ్గురు పిల్లల్ని చంపింది ఎవరు? హైదరాబాద్, మార్చ్ 28, 2025 కరెక్ట్ గా midnight 2 AM అవుతుంది. సడన్ గా రజిత తన గొంతులో ఏదో మంటలా వస్తుంది, తన కడుపులో ఏదో అవుతుంది, చాలా ఎక్కువగా పెయిన్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసింది. వెంటనే ఆమె పక్కనే నిద్రపోతున్న ఆమె హస్బెండ్ చెన్నయ్య కంగారుగా నిద్ర లేచి ఆమెని లేపడానికి ట్రై చేశాడు. కానీ ఆమె మాత్రం అలాగే బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ చాలా ఇబ్బంది పడుతుంది. దాంతో అతను కంగారుగా బయటకు వచ్చి ఇంటి పక్కన వాళ్ళని కూడా లేపి వాళ్ళని తీసుకుని వచ్చి ఆమెని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి అని చెప్పి ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి తీసుకెళ్లారు. అండ్ మిగతా వాళ్ళు పిల్లల్ని కూడా లేపుదామని చెప్పి వచ్చి చూస్తే ఇద్దరి మగ పిల్లల్ని లేపుతుంటే వాళ్ళిద్దరూ కూడా అసలు ఎలాంటి కదలిక లేకుండా పడిపోయి ఉన్నారు. అండ్ వాళ్ళ గుండెల మీద చేయి వేసి చూస్తే గుండె కొట్టుకోవడం లేదు. అండ్ ముక్కు దగ్గర వేలు కూడా పెట్టి చూశారు, కానీ ఊపిరి కూడా లేదు. వెంటనే అప్పటి వరకు బెడ్ మీద చెన్నయ్య పక్కనే పడుకుని ఉన్న వాళ్ళ కూతుర్ని లేపడానికి ట్రై చేశారు. ఆమె కూడా అలాగే పడిపోయి ఉంది. చెన్నయ్యకి ఏమీ అర్థం కావట్లేదు. ముగ్గురిని కూడా అంబులెన్స్ లో ఎక్కించుకుని పినాషియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పిల్లల్లో ఒకరి నోట్లో నుండి ఒక తెల్లటి నురగ రావడం కనిపించింది. దాంతో ఇది ఫుడ్ పాయిజనింగ్ గా లేకపోతే ఎవరైనా విషం పెట్టారా అని చెప్పి హాస్పిటల్ వాళ్ళే పోలీసులకు కాల్ చేశారు. వన్స్ పోలీసులు అక్కడికి వచ్చాక అసలు ఇది ఎందుకు జరిగింది అండ్ ఆ పిల్లలు ఎందుకు చనిపోయారు అని చెప్పి శవాల్ని పోస్ట్ మార్టం చేయడానికి అని చెప్పి గాంధీ హాస్పిటల్ కి పంపించారు. అయితే అట్ ద సేమ్ టైం రజిత స్పృహలోకి వచ్చింది. అసలు ఆ నైట్ ఏం జరిగింది అని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక కీ డీటెయిల్ దొరికింది పోలీసులకి. ఏంటంటే ఆ రోజు నైట్ ఇంట్లో రజిత అండ్ ముగ్గురు పిల్లలు కూడా పెరుగన్నం తిన్నారు, కానీ చెన్నయ్య మాత్రం పప్పుతో తిన్నాడు. సో అందుకే చెన్నయ్యకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదు అనుకున్నారు. అండ్ దాంతో ఆ పెరుగు శాంపిల్స్ ని కూడా తీసుకుని FSCL కి పంపించారు. ఈ లోపు ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు రజిత వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట ఏంటంటే లాస్ట్ టైం చెన్నయ్య అండ్ రజిత గొడవ పడినప్పుడు రజిత పుట్టింటికి వెళ్ళిపోతే ఆమెని తీసుకెళ్ళడానికి వచ్చిన చెన్నయ్య ఒక మాట అన్నాడు, మళ్ళీ ఇంకోసారి ఇలాగే గొడవ జరిగితే నిన్ను చంపి తర్వాత పిల్లల్ని చంపుతా అని చెప్పి. ఇదే మాట పోలీసులకు కూడా చెప్పడంతో పోలీసులు చెన్నయ్య ఏమైనా చేసి ఉంటాడని డౌట్ తో అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. కానీ ఈ లోపు ఆ పిల్లలకి చేసిన పోస్ట్ మార్టం లో తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు చనిపోయింది ఎలాంటి పాయిజన్ వల్ల కాదు, ఎవరో వాళ్ళ నోరు నొక్కేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు అని చెప్పి. అండ్ ఇంకా షాకింగ్ గా ఆ చంపిన పర్సన్ ఎవరు అని తెలిసి మొత్తం అందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ప్రాణం పోసే తల్లి తన ముగ్గురు పిల్లల్ని అతి దారుణంగా వాళ్ళ పైన కూర్చుని నోరు నొక్కేసి చంపేసింది అంటే అసలు అంత అవసరం ఆమెకి ఏమొచ్చింది? ఎందుకని ఇలా పిల్లల్ని చంపేసింది? నిజంగా ఆమె చేసిందా? ఒకవేళ ఆమె చేస్తుంది అంటే ఎందుకని తన పక్కనే ఉన్న పాపని చంపుతుంటే చెన్నయ్యకి మెలకు రాలేదు? అసలు రజిత స్టోరీ ఏంటి అండ్ పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు? ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో, సో ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ తెలుసుగా, ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. పోలీసులకి ఇది చేసింది రజిత అని డౌట్ రావడంతో వెంటనే హాస్పిటల్లో ఉన్న ఆమె దగ్గరికి వెళ్లి ఆమెని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆమె తన పిల్లలు చనిపోయారు, ఏదో తిన్నాం, నాకు కూడా తేడాగా ఉంది అని చెప్తున్నా కానీ పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న అటాప్సీ రిపోర్ట్స్ ని చూపించడంతో ఫైనల్ గా అది చేసింది ఆమె అని చెప్పి పోలీసుల ముందు ఒప్పుకుంది. మరి పాపని చంపుతుంటే చెన్నయ్య ఎందుకు లెగలేదు? ఇందులో చెన్నయ్య పార్ట్ ఏంటి? ఆర్ ఆమె చేసింది అని డౌట్ ఎలా వచ్చింది అని చూడాలి అంటే రజిత మాటల్లో అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని చూద్దాం. ప్రతిరోజు లాగానే ఆ రోజు రాత్రి కూడా పిల్లలు తినేసి టీవీ చూస్తూ ఉన్నారు. అరౌండ్ 8 ఆ టైంకి చెన్నయ్య కూడా తన పని నుండి ఇంటికి వచ్చాడు. తిని పిల్లలతో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత అందరూ కూడా పడుకున్నారు. కానీ కరెక్ట్ గా నైట్ 10 PM ఆ టైంకి చెన్నయ్యకి ఒక కాల్ వచ్చింది. అది అతని పని దగ్గర నుండి. ఇతను యాక్చువల్లీ వాటర్ ట్యాంకర్ ని తోలుతాడు. సో ఒక ప్లేస్ కి ట్యాంకర్ వెళ్ళాలి అని చెప్పి వచ్చిన కాల్ అది. దాంతో అతను లేచి బయటికి వెళ్ళాడు. కరెక్ట్ గా ఇదే టైం అనుకుని రజిత ఫస్ట్ కిచెన్ లోకి వెళ్లి ఆమె దాచుకున్న
ఉన్న క్వార్టర్ బాటిల్ ని ఓపెన్ చేసి కొంచెం తాగి దాని తర్వాత అక్కడే ఉన్న ఒక టవల్ ని తీసుకుని ఫస్ట్ ఆమె పెద్ద కొడుకు 12 ఏళ్ల సాయికృష్ణ దగ్గరికి వెళ్లి ఫస్ట్ అతని మీద కూర్చుని ఆ బాబు 2 చేతుల్ని కూడా ఆమె మోకాళ్ళ కింద పెట్టుకుని బలవంతంగా నొక్కి పెట్టి ఆ బాబు లేచే లోపే నోటి మీద టవల్ పెట్టి గట్టిగా నొక్కేసి ఊపిరాడకుండా చేసి చంపేసింది. నెక్స్ట్ అతని పక్కనే ఉన్న ఆమె 3వ కొడుకు 8 ఏళ్ల గౌతమ్ ని కూడా ఇలాగే ఊపిరాడకుండా చేసి చంపేసింది. అండ్ ఇతన్ని చంపేప్పుడే గొంతును కూడా గట్టిగా పట్టుకోవడంతో చిన్న పిల్లోడు కదా వైన్స్ కొన్ని పగిలిపోయి ముక్కులో నుండి రక్తం కూడా వచ్చింది. అయితే ఆమె తీసుకొచ్చిన అదే టవల్ ని యూజ్ చేసి ఆ రక్తాన్ని కూడా తుడిచేసింది. నెక్స్ట్ ఇందాక వరకు ఆమెతో పాటు ఆమె బెడ్ మీదే ఆమెని పట్టుకుని నిద్రపోయిన 10 ఏళ్ల మధుప్రియ దగ్గరికి వచ్చి ఆమెను కూడా చంపేసింది. అయితే ఈమె చేతులను కూడా పట్టుకోకుండా డైరెక్ట్ గా మధుప్రియ చేతులతో ఈమెని కొడుతున్నా కానీ వదలకుండా చంపేసింది. ఇలా సొంత పిల్లల్ని చంపేసిన తర్వాత ఏమీ తెలియనట్టు ఆ టవల్ ని దాచిపెట్టి ఈ శవాల మధ్యలోనే ఆ పాప శవాన్ని దగ్గరికి తీసుకుని దాని పక్కనే నిద్రపోయింది. తర్వాత 12-1 గంట మధ్య టైంలో మళ్ళీ చెన్నై వచ్చి డోర్ కొడితే అప్పుడు నిద్ర లేచి వెళ్లి డోర్ తీసింది. అప్పటికి పాప చనిపోయింది అని తెలియని చెన్నయ్య పాప నిద్రపోతుందేమో అనుకుని దగ్గరికి తీసుకుని జో కొడుతూ అతను కూడా నిద్రలోకి వెళ్ళిపోయాడు. కానీ పక్కన ఉన్న రజిత మాత్రం మెలుకునే ఉంది. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంది. కరెక్ట్ గా టైం 2 AM అవుతున్నప్పుడు సడన్ గా ఆమె కడుపులో నొప్పిగా ఉంది అని చెప్పి అరవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆమె ఇప్పుడు అందరినీ కూడా ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యింది అని నమ్మించాలని ప్లాన్ చేసింది. సో అందుకే ఇలా యాక్ట్ చేసింది. వెంటనే చెన్నై ఇంటి పక్కన వాళ్ళ కారులో ఆమెని తీసుకుని హాస్పిటల్ కూడా వెళ్ళాడు. అండ్ డాక్టర్స్ ని బ్రతిమాలుతూ ఆమెని బ్రతికించమని అడిగాడు. అంబులెన్స్ లో పిల్లల్ని కూడా తీసుకెళ్లారు కానీ అప్పటికే వాళ్ళు చనిపోయి చాలాసేపు అయిందని డాక్టర్స్ చెప్పారు. అయితే ఇక్కడ స్పృహ వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పింది అంటే ఇలా నేను అండ్ పిల్లలు పెరుగుతో తిన్నాం అండ్ చెన్నై మాత్రం పప్పుతో తిన్నాడు అని చెప్పింది. యాక్చువల్లీ అప్పటికి ఆమె పిల్లలు చనిపోయారు అనే విషయం తెలియనట్టు యాక్ట్ చేసింది. జస్ట్ మేము ఇలా తిన్నాం, నా పిల్లలు కూడా సేఫ్ గానే ఉన్నారు కదా అని అడిగింది. అండ్ సేమ్ ఆ ఫుడ్ పాయిజన్ అనే దాని మీదే స్టిక్ అయి ఉంది. కానీ మరి నిజం బయటికి ఎలా వచ్చింది అంటే పోలీసులు పంపిన పోస్ట్ మార్టంలో ఈ పిల్లలు చనిపోయింది ఊపిరాడకపోవడం వల్ల అని తెలియడంతో ఫస్ట్ పోలీసులు వెళ్లి ఆమెకి ఇలా పిల్లలు చనిపోయారు అని చెప్తూ క్వశ్చన్ చేశారు. అండ్ ఆ టైంలో ఆమెకి ఇలా ఊపిరాడకుండా చనిపోయారు అని చెప్పడంతో ఆమె అక్కడే ఏడుస్తూ తన హస్బెండే చేసి ఉంటాడని చెప్పి స్టేట్మెంట్ మార్చేసింది. కాకపోతే ఇక్కడే పోలీసులకి ఫస్ట్ డౌట్ వచ్చింది. ఏంటంటే ఇది అసలు ఫుడ్ పాయిజనింగ్ కాకపోతే మరి ఈవిడ ఎందుకని హాస్పిటల్లో జాయిన్ అయింది అని చెప్పి. అండ్ ఆమె బ్లడ్ రిపోర్ట్ అండ్ యూరిన్ రిపోర్ట్స్ లో ఎలాంటి తేడా కూడా లేదు, అంతా నార్మల్ గా వచ్చింది. సో మరి ఎందుకని పిల్లలు తిన్న అదే ఫుడ్ ని ఈమె కూడా తిన్నది అని చెప్పింది అని. సో ఈ డౌట్ ఉండగానే ఈ అమ్మాయి పేరెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ చెన్నైకి అగెనిస్ట్ గా ఉండడంతో అతన్ని కూడా తీసుకెళ్లి క్వశ్చన్ చేస్తున్నారు. కరెక్ట్ ఈ టైంలోనే వాళ్ళకు ఒక షాకింగ్ డీటెయిల్ దొరికింది. ఏంటంటే చెన్నై ఆ రోజు నైట్ 10 PM నుండి 12 PM వరకు అసలు ఇంట్లోనే లేడు, బయటకు వెళ్ళాడు అనడానికి పర్ఫెక్ట్ గా ఆధారాలు ఉన్నాయి. కానీ అటాప్సీ రిపోర్ట్ లో ఆ పిల్లలు చనిపోయిన టైం 10:30 నుండి 11:30 మధ్యలోనే వచ్చింది. సో ఆ టైంలో చెన్నై అసలు ఇంట్లోనే లేకపోతే ఇతనిది చేయడానికి ఛాన్స్ లేదు అని చెప్పి క్లారిటీ అయితే వచ్చేసింది పోలీసులకి. మరి ఇతను కాకుండా ఇంకెవరు చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి చూస్తున్న వాళ్ళకి కనిపించిన ఒకే ఒక పేరు రజిత మాత్రమే. ఆల్రెడీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వేరే వాళ్ళు వచ్చి చంపడానికి కూడా ఆమె ఆ టైంలో అక్కడే ఉన్నారు. సో అసలు ఇప్పుడు ఏం జరిగింది అని తెలిసిన ఒకే ఒక పర్సన్ రజిత కాబట్టి వెంటనే పోలీసులు రజితని హాస్పిటల్లోనే 3rd టైం క్వశ్చన్ చేశారు. అండ్ మొత్తం అన్ని సాక్ష్యాల్ని చూపిస్తూ ఆమెని అడగడంతో ఈసారి రజితకి దొరికిపోయాను అని చెప్పి అర్థమయ్యి పైన జరిగింది మొత్తం కూడా పోలీసుల దగ్గర నిజం ఒప్పుకుంది. అండ్ అప్పటి వరకు కూడా ఆమె కడుపు నొప్పి అని చెప్పింది మొత్తం కూడా డ్రామా అని చెప్పి పోలీసులు ఆమెని హాస్పిటల్ నుండి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అయితే ఆమె ఈ క్రైమ్ ఎలా చేసింది అని తెలిసింది కానీ ఇప్పుడు తెలియాల్సింది ఎందుకు చేసింది అని. అండ్ ఆమె సింగిల్ గా చేసిందా ఆర్ ఎవరైనా ఆమెకి హెల్ప్ చేశారని తెలియాలి. దాంతో పోలీసులు ఆమెని ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఆమె సింగిల్ గానే ఇది మొత్తం చేశా అని చెప్పినా కానీ తర్వాత పోలీస్ క్వశ్చనింగ్ ఎక్కువయ్యేసరికి ఫైనల్లీ ఒక పేరు చెప్పింది. అదే శివకుమార్. ఇతని మాస్టర్ ప్లాన్ కి ఆమె కామం తోడయ్యి ఇంత దారుణం చేశారు. అసలు వీళ్ళ గురించి అండ్ వీళ్ళు చేసిన ప్లాన్ గురించి తెలియాలి అంటే రజిత ఫుల్ స్టోరీ తెలియాలి. 2012 తెలంగాణలోని ఒక విలేజ్ లో పెరిగిన అమ్మాయి రజిత. ఈమె పేరుని కొన్ని చోట్ల లావణ్య అని కూడా యూజ్ చేస్తున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈమె పేరు యాక్చువల్లీ రజితనే. కానీ ఈ లావణ్య అనేది ఏంటంటే మరి న్యూస్ వాళ్ళు ఆమెది చేసిందా లేదా అని తెలియక ముందు యూజ్ చేసిన నేమ్ ఆర్ అంతకు ముందు నుండి ఇంట్లో వాళ్ళు పిలుచుకునే పేరా అని కూడా తెలియదు. బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇద్దరు ఒకటే. అయితే అప్పుడు రజిత ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. ఏజ్ కూడా ఓన్లీ 18 మాత్రమే. సో ఇంట్లో వాళ్ళు ఏంటంటే అప్పటికే పెళ్లి చేసేయాలని చూస్తూ ఉన్నారు. అండ్ అలా వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చిన సంబంధం వాళ్ళ పక్కన ఊరైన మెదక్పల్లిలో ఉండే చెన్నై
చెన్నై అనే అతనిది. కాకపోతే ఏంటంటే ఇతని ఏజ్ అప్పటికి 38 ఇయర్స్. మరి అప్పటి వరకు పెళ్లి కాలేదంటే పెళ్ళయింది, కానీ అతని ఫస్ట్ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యి ఫస్ట్ బిడ్డని కనే టైంలోనే తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోయారు. సో ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కోసం అని చెప్పి చూస్తూ ఉన్నాడు. సో ఇతని మ్యాచ్ రావడంతో రజిత వాళ్ళ పేరెంట్స్ కి ఇతని సెకండ్ మ్యారేజ్ అయినా కానీ ఊర్లో పొలం ఉండడంతో పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. అండ్ మాటలు కూడా అయ్యాయి. ఇదే టైంలో రజిత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెట్టిన మెయిన్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఇతనిది సెకండ్ మ్యారేజ్, పొరపాటున థర్డ్ మ్యారేజ్ చేసుకోవడం అని గ్యారంటీ ఏంటి. సో దానికోసం అని చెప్పి ఇతని పేరు మీద ఉన్న ఆస్తిని రజిత పేరు మీద పెడితేనే పెళ్లి చేస్తామని కండిషన్ పెట్టారు. దీనికి ఒప్పుకునే చెన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. అండ్ వన్స్ పెళ్ళైన తర్వాత రజిత పేరు మీద ఆస్తి కూడా రాశాడు. అండ్ దీని తర్వాత వాళ్ళకి మొత్తం 3 పిల్లలు పుట్టారు. 2 అబ్బాయిలు అండ్ వాళ్ళ మధ్యలో ఒక అమ్మాయి. వాళ్ళ నేమ్స్ ఆల్రెడీ చెప్పేశా కదా, సో ఇక్కడ చెప్పట్లేదు. అయితే వీళ్ళ మధ్యలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉండేవి. అండ్ ఇంట్లో వాళ్ళు సర్ది చెప్పడం, అండ్ కొన్నిసార్లు అయితే చెన్నయ్యే తను తప్పు చేశా అని చెప్పి సారీ చెప్పి ఆమెని తిరిగి తీసుకుని వెళ్ళేవాడు. అయితే ఈ ఫ్యామిలీ పిల్లలు పుట్టగానే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు, పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఇవ్వడం కోసం. ఇక్కడే చెన్నయ్య వాటర్ ట్యాంక్ డ్రైవర్ గా చేసేవాడు. అయితే పిల్లలు కొంచెం ఎదిగి స్కూల్ కి వెళ్తున్న టైంలో రజిత ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండే బదులు తను కూడా ఏదో ఒక జాబ్ చేస్తా అని చెప్పి అడిగింది. దానికి చెన్నయ్య కూడా ఓకే చెప్పాడు. అండ్ ఆమె సెలెక్ట్ చేసుకున్నది టీచర్ జాబ్. ఈ జాబ్ అయితే ఆమె ఎంతో కొంత నేర్చుకుని పిల్లలకు కూడా నేర్పించుకుంటది అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకుంది. సో సక్సెస్ఫుల్ గా స్కూల్లో టీచర్ గా జాయిన్ అయింది. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆమెకి ఇంటర్లో ఉండగానే పెళ్లి చేశారు, మరి టీచర్ ఎలా అయింది అని చెప్పి. యాక్చువల్లీ అది ఒక ప్రైవేట్ స్కూల్. అండ్ ఇప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో ఏంటంటే స్టాఫ్ షార్టేజెస్ వల్ల అండ్ లో శాలరీస్ కి పనిచేసే వాళ్ళు కావాలి కాబట్టి లోవర్ సెక్షన్స్ లైక్ ఎల్కేజీ టు సెకండ్ క్లాస్ వరకు పిల్లలకి టీచ్ చేయడానికి కంపల్సరీ డిగ్రీని అడగట్లేదు. సో అలాంటి ఒక స్కూల్లోనే ఈమె కూడా టీచర్ గా జాయిన్ అయింది. అంతా బానే ఉండేది, పిల్లలు 3 కూడా బాగా చదువుకునే వాళ్ళు. అండ్ అలాగే టైం కూడా గడిచిపోయింది అంటిల్ 2022. ఆ ఇయర్ లో జరిగిన ఒక గెట్ టుగెదర్ వీళ్ళ జీవితాన్ని ఇంత దారుణమైన కండిషన్ లోకి తీసుకొచ్చేసింది. కాకపోతే ఈ గెట్ టుగెదర్ ఆమె వర్క్ చేసే స్కూల్లోది కాదు. రజిత 10th వరకు చదివిన స్కూల్లో ఆమె 10th క్లాస్మేట్స్ అందరూ కలిసిన గెట్ టుగెదర్ అది. అందులోనే ఆమె క్లాస్మేట్ శివకుమార్ అనే అతను కూడా మళ్ళీ కలిశాడు. స్కూల్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో అంత పెద్ద పరిచయం లేదు, కానీ ఇప్పుడు ఈ గెట్ టుగెదర్ అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని చాలా ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ శివకుమార్ కూడా హైదరాబాద్ లోనే ఉండడంతో ఇదే టైంలో వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ నుండి కొంచెం ముందుకు వెళ్లారు. రెగ్యులర్ గా కలవడం లాంటివి కూడా చేసేవాళ్ళు. అయితే రజిత మ్యారీడ్ లైఫ్ లో హ్యాపీగానే ఉంది. అంటే చెన్నైకి తాగే అలవాటు కూడా లేదు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప మిగతాదంతా కూడా బానే ఉంది. కానీ ఇప్పుడు శివకుమార్ ఆమె పైన చూపించే అటెన్షన్ ఆమెకి స్లోగా ఎక్కడం స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ 6 months వరకు కూడా జస్ట్ ఫ్రెండ్స్ లానే ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేను అనే స్టేజ్కి వచ్చేసారు. శివకుమార్ కూడా ఆమెను ఇష్టపడ్డాడు. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కాకపోతే శివకుమార్ కి సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మ్యారేజెస్ చేసే వరకు ఇతను పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. సో వీళ్ళు ఏంటంటే సీక్రెట్ గా కలవడం స్టార్ట్ చేశారు. అది కూడా కొన్నిసార్లు చెన్నై వాళ్ళ ఇంట్లోనే అండ్ ఇంకొన్నిసార్లు బయట. ఇదే ఆల్మోస్ట్ 2 years గా కంటిన్యూ అయింది. అయితే ఈ 2 years ఏంటంటే రజిత చెన్నైకి తెలియకుండా మేనేజ్ చేయడానికి చెన్నై మీద కూడా ఎక్కువ ప్రేమ నటించేది. అయితే ఇప్పుడు ఫైనల్ గా శివకుమార్ తన సిస్టర్స్ అందరికీ కూడా పెళ్లిళ్ళు చేసేసి అతను పెళ్లి చేసుకోవడం కోసం చూస్తున్నాడు. ఈ టైంలో రజిత అతన్ని పెళ్లి చేసుకోమని అడిగింది. సో ఇద్దరు కూడా లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి రెడీగానే ఉన్నారు. కానీ ఎందుకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోలేదు అంటే ఆస్తి. శివకుమార్ ముందు నుండి కూడా రజితతో తన పిల్లల్ని వదిలేసి రావాలి అని చెప్పేవాడు. దానికి రజిత కూడా ఒప్పుకుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ రజిత పేరు మీదనే ఆస్తి మొత్తం ఉన్నా కూడా ఇప్పుడు ఈ పిల్లలకి ఆస్తి మీద హక్కు ఉండదు. కానీ పొరపాటున వీళ్ళు చెన్నై దగ్గరే పెరిగారు అంటే వాళ్ళ లీగల్ ఏజ్కి వచ్చేసరికి ఈ ఆస్తి కోసం ఖచ్చితంగా వస్తారు. అండ్ వాళ్ళ సైన్స్ లేకుండా ఆస్తిని అమ్మడం కూడా పాసిబుల్ కాదు అని చెప్పి రజితకి అండ్ శివకుమార్ కి తెలుసు. సో ఇప్పుడు రజిత కన్ఫ్యూజన్ లో ఉంది. శివకుమార్ కోసం అని చెప్పి పిల్లల్ని వదిలేసి వస్తే ఆస్తి పోతది, పోనీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదామంటే శివకుమార్ ఒప్పుకోవట్లేదు. సో ఇప్పుడు ఇద్దరు కలిసి కూర్చుని ఆలోచించిన సొల్యూషన్ ఏంటంటే పిల్లల్ని చంపేయడం. ఇలా పిల్లల్ని చంపాలి అని చెప్పి అప్పటికి కొన్ని రోజుల నుండి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎలా చంపేసి దొరకకుండా ఉండాలి అని చెప్పి ఇలా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అదే ఫుడ్ పాయిజనింగ్ అయి అనుకోకుండా చనిపోయారు పిల్లలు అని. అండ్ అదే ఫుడ్ తిని రజిత కూడా హాస్పిటల్ కి వెళ్ళింది అనుకుంటారు కాబట్టి ఆమె మీద డౌట్ రాదు అనుకుంది. అండ్ డిశ్చార్జ్ అయిన కొన్ని డేస్ కే చెన్నైని వదిలేయడం ఆర్ చెప్పకుండా శివకుమార్ తో లేచిపోవడం చేద్దామని వీళ్ళ ప్లానింగ్. అండ్ ఆమె ఇది చేయడానికి కొంచెం భయపడుతుంది అని చెప్పి శివకుమారే ఆమె కోసం ఒక క్వార్టర్ బాటిల్ కూడా తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఈ పని చేసే ముందు కొంచెం తాగు, ధైర్యం వస్తది అని చెప్పి. అండ్ ఎప్పుడు అని వెయిట్ చేస్తూ ఉండగా ఫైనలీ 27th నైట్ న చెన్నై ఫోన్ వచ్చి బయటికి వెళ్లడంతో ఇదే కరెక్ట్ టైం అని చెప్పి కొంచెం సేపు శివకుమార్ తో ఫోన్ లో మాట్లాడి అతనిచ్చిన మోటివేషన్ తో పిల్లల్ని 3
ఇద్దరిని కూడా చంపేసింది. కాకపోతే ఈమెలా తప్పు చేయాలి అనుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఎంత తెలివిగా తప్పు చేసామనుకున్నా కానీ, మీరు దొరకరు అనుకున్నా కానీ, మీరు చేసిన తప్పు ఖచ్చితంగా బయటకు వస్తుంది. అండ్ అందులోనూ సొంత పిల్లల్ని చంపిన తల్లికి ఎంత పెద్ద శిక్ష వేసినా కానీ అది నా దృష్టిలో చాలా తక్కువలానే కనిపిస్తుంది. అండ్ ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా, అప్పటి వరకు హాస్పిటల్లో ఉండగా తన పిల్లలు చనిపోయారు అని చెప్పి బోరున ఏడ్చిన రజిత ఒక్కసారి ఆమె దొరికిపోయింది అని తెలియగానే అసలు ఫేస్ ని కూడా బయటికి చూపించి కనీసం పిల్లల కోసం ఒక్కసారి కూడా ఏడవలేదు. అసలు ఇంత రాయిలా ఎలా మారిపోయిందో మరి. ఆమె అసలు తల్లేనో కాదో కూడా తెలియట్లేదు. ఆమె గురించి చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. మీరు ఆమె గురించి ఒకవేళ ఏమైనా చెప్పాలి అంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ప్రస్తుతానికైతే జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. కోర్టులో ప్రీ ట్రయల్స్ నడుస్తున్నాయి. మేబీ లైఫ్ సెంటెన్స్ కానీ లేకపోతే ఉరి శిక్ష కానీ వేసే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు మరి. సో ఏం జరుగుద్దో వెయిట్ చేసి చూడాలి. కాకపోతే చెన్నయ్య మాత్రం చాలా డిస్టర్బ్ అయిపోయాడు. పని మొత్తం మానేసి ఊర్లోనే కూర్చుని ఉన్నాడు అంతే. ఈ కేసులో నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే, ఒకవేళ మీరు మ్యారీడ్ కానీ లేదంటే ఆల్రెడీ ఒక రిలేషన్ లో ఉంటే వేరే వాళ్ళతో మీకేంటంత పని, ఒకరితో ఉంటే సరిపోతుంది కదా. పోనీ లేదు ఆల్రెడీ మీరు ఉంటున్న లైఫ్ లో విసిగిపోయి విడిపోవాలి అనుకుంటే మీరు లీగల్ గా కూడా విడిపోవచ్చు కదా. కానీ అందరూ ఏమనుకుంటారో అని చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నారు. మరి ఇప్పుడు దొరికిన తర్వాత మీ గురించి ఇంకా మంచిగా అనుకుంటారా? సో ఒకవేళ విడిపోవాలి అనుకుంటే లీగల్ గా విడిపోండి తప్ప పార్ట్నర్ ని ఆర్ ఇంత దారుణంగా పిల్లల్ని చంపడం మాత్రం క్షమించరాని నేరం. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.